పాడుతారు? అసలు మీ తల్లిదండ్రులు ఏమైనా పాటలు పాడేదా, లేకపోతే మీ స్వతహాగా మీరు పాటలు నేర్చుకున్నారా? చిన్నప్పటి నుంచి కూడా నేను అంటే పాటలు మా నాన్నగారు బాగా పాడేది. నేను కూడా మా నాన్న పాడుతుంటే నేను కూడా పాడేదాన్ని. మా నాన్న ఏసారి తాగేది, 24 సీసాల కళ్ళు తాగేది, ఒక మటన్ గిన్నె మొత్తం కూడా తినేవాడు అనమాట. దేవుని నమ్మడానికి కారణం ఇది, ఎట్లా నమ్ముకోరు? ఈ పాటల వైపు ఏ విధంగా వచ్చారు? మీ తల్లిదండ్రులు ఏమన్నా వారి నుంచి మీరు నమ్ముకున్నారా, లేకపోతే మధ్యాహ్నం ఎట్లా మీరు దేవుని వైపు ఎందుకు రావాల్సి వచ్చింది? స్థిరమైన పునాది నీవు, సీయోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము, మధురమైన స్వరము, కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. క్రీస్తు మీడియా మట్టిలో మాణిక్యాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు నల్లగొండకు రావడం జరిగింది. నల్లగొండలోని పరిశుద్ధాత్మ చర్చిలో సిస్టర్ గానకోకిల మన మధ్యన ఉన్నారు. వారు పాటలు పాడేందుకు సిద్ధంగా ఉన్నారు. వారితోటి ఈరోజు పాటలు పాడే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ నమస్కారం. బాగానండి? రైట్. మీరు ఈ పాటల కార్యక్రమానికి వచ్చినందుకు మొదటగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ పాటల కార్యక్రమం ప్రారంభం సందర్భంగా మొదటగా ఒక పాట పాడి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మీకు ఇష్టమైన పాట, మంచి పాట పాడి వినిపించండి. సృష్టికర్తవైన యెహోవా అన్న పాట పాడుతూ దేవుని నామాన్ని ఘనపరచుదాం. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ, మట్టికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు, నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు, నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు, నిస్వార్థమైన నీ ప్రేమ
మొదటి పాట మంచి పాట ఎంచుకున్నారు, చాలా అద్భుతంగా ఉంది పాట. అదేవిధంగా మీ కుటుంబ నేపథ్యం ఏంది, మీ పేరు, మీ తల్లిదండ్రుల పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారనే విషయాలను మాకు ఒకసారి మా ప్రేక్షకులకు వివరించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా నా హృదయపూర్వకంగా వందనాలు. మరి నేను మా నాన్నగారి పేరు మరి పౌల్ గారు, అంతకుముందు వెంకటయ్య, మా అమ్మ పేరు కూడా రూతమ్మ, మా అమ్మ పేరు కూడా వెంకటమ్మ. మేమందరం 7 మంది సంతానం. నేను పెద్దదాన్ని, నాకంటే 4 చెల్లెళ్ళు ఉన్నారు. నా పేరు నిర్మల. నా తర్వాత 4 చెల్లెళ్ళు ఉంటారు, నాకంటే 2 తమ్ముళ్ళు. మొత్తం అయినా 7 మంది మేము. అందులో నేను పెద్దదానండి. మా ఊరు సాకలపల్లి, వనపర్తి దగ్గర. మరి సాకలపల్లి, గోపల్పేట పక్కలో సాకలపల్లి మాది. అది వనపర్తి జిల్లా. రైట్. మీ కుటుంబ నేపథ్యాన్ని వివరించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక మంచి పాట పాడి వినిపించండి. మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. నాదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. నాదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సూపర్ సూపర్. సుమధుర గానాలతో అంటూ చాలా అద్భుతంగా పాడిన పాట, చాలా బాగుంది పాట. ఇంకా అంటే ఇంకా వినాలనిపించింది. ఈ నేపథ్యంలో అసలు మీరు ఈ పాటలు ఎప్పటి నుంచి పాడుతారు? అసలు మీ తల్లిదండ్రులు ఏమైనా పాటలు పాడేదా, లేకపోతే మీ స్వతహాగా మీరు పాటలు నేర్చుకున్నారా? చిన్నప్పటి నుంచి కూడా నేను అంటే పాటలు మా నాన్నగారు బాగా పాడేది, నేను కూడా మరి మా నాన్న పాడుతుంటే నేను కూడా పాడేదాన్ని. మా నాన్న యేసు ప్రభు గురించి మా నాన్నకు తెలియదు. ఆయన ఒకప్పుడు భయంకరమైన డ్రింకర్. ఒక రోజుకి 5 సీసాల నాటుసారు తాగేది, 24 సీసాల కళ్ళు తాగేది, ఒక మటన్ గిన్నె మొత్తం కూడా తినేవాడు అనమాట. అలాంటి సిచ్యువేషన్లో మాకు యేసు ప్రభు గురించి తెలియదు. అలాంటి సమయంలో మరి పార్వతమ్మ అని మా అమ్మమ్మ గారే మరి తాను దేవుని గురించి పరిచయం చేయడం జరిగింది. అప్పుడు యేసు ప్రభుని నమ్మక ముందుకు మా స్థితి చాలా ఘోరం అనమాట. అయితే మా నాన్నకి చేతబడి చేయడం అంటే మీరు పాటలు, నేను అడుగుతుంది ఏంటంటే మీరు పాటలు ఎప్పటి నుంచి పాడతారు? నా చిన్నతనంలోనే మరి అప్పటి నుంచి ఒక 10 ఇయర్స్ నుండి నేను పాటలు పాడుతున్నాను. అంటే క్రిస్టియన్ పాటలు పాడేదా, అంతకుముందు వేరే పాటలు ఏమైనా పాడేదా? నేను వేరే పాటలు అయితే పాడలేదు కదా. మీరు మొట్టమొదటిగా పాడిన క్రిస్టియన్ పాట ఒక పాట పాడి వినిపించండి. మొట్టమొదటిగా పాడిన పాట కొండలలో లోయలో అన్న పాట పాడాను. ఒకసారి ఆ పాట పాడి వినిపించండి. హల్లెలూయా. నిన్నే నిన్నే నీ కొలతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నీ కొలతునయ్యా, నీవే నీవే మా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
సూపర్ నిన్నే నిన్నే కొలుతున్నాయి అంటూ చాలా అద్భుతంగా పాడారు పాట. వాయిస్ చాలా బాగుంది, సూపర్, చాలా బాగుంది పాట. ఈ నేపథ్యంలో మీరు అసలు మీరు దేవుడిని నమ్మడానికి కారణం ఇది, ఎట్లా నమ్ముకోరు, ఈ పాటల వైపు ఏ విధంగా వచ్చారు, మీ తల్లిదండ్రులు ఏమన్నా వారి నుంచి మీరు నమ్ముకున్నారా, లేకపోతే మధ్యాహ్నం ఎట్లా మీరు దేవుని వైపు ఎందుకు రావాల్సి వచ్చింది? చిన్నప్పుడు నేను ఒక 8-9 సంవత్సరాల వయసులో మరి మా నాన్నగారికి చాతబడి చేశారు కదా. మరి మా నాన్న ఒక సాకలపల్లి ప్రాంతంలోనే మా తాతగారు మా నాన్నగారు భయంకరమైన మా కుటుంబం అంతా కూడా మేము విగ్రహారాధికులం. మరి అయిపోతే మా నాన్నగారికి చాతబడి చేశారు వేరే వాళ్ళు. అయితే కాలులో నుంచి మాంసం అంతా కూడా ఇట్లా పుట్టలాగా బయటకు వచ్చేదన్నమాట. అది చిన్న పుండు పోయి పెద్దగా మారి ఇది ఎంతగానో ఇట్లా పుట్టగా మారింది. మరి దానికి ఎన్నో నాటు మందులు పెట్టారు, అయినా తక్కువ కాలేదు. మరి హాస్పిటల్ కూడా మా నాన్న తిరిగాడు, అయినా తక్కువ కాలేదు. మరి ఆపరేషన్ కూడా చేయడం జరిగింది, అచ్చంపేటలో ఆపరేషన్ చేశాము. అక్కడ ఆపరేషన్ చేస్తే 3 రోజులు మళ్ళా పలిగి యథావిధిగా ఆ మాంసం కాలులో నుంచి ఆ మాంసం అనేది యథావిధిగా బయటకు వచ్చేది. ఆ తర్వాత మరి కర్నూలు హాస్పిటల్కి వెళ్ళాడు, గాంధీకి వెళ్ళిండు, ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళాడు. ఎన్నో హాస్పిటల్ తిరుగుతూ ఉన్నాం. ఇలాంటి సిచ్యువేషన్లో ఆ పుండు అనేది రోజు రోజుకు పెద్దగా అయ్యేది. మా అమ్మ అప్పుడు మరి 3 ఆడపిల్లలం, 2 చెల్లెండ్లు ఉన్నారు నాకు. అప్పుడు నాకు 8-9 సంవత్సరాలు ఉంటాయి. మా అమ్మ 2 శూలాలు. ఆ టైంలో మాకు చాలామంది బంధువులు చుట్టాలు ఉన్నారు, కానీ ఎవరు కూడా రాలేదన్నమాట. ఆ కాలు మాంసం రోజు వచ్చేది. అట్లా నుంచి ఆపరేషన్ చేస్తే అట్లా మరలా పలిగి యథావిధిగా 3 రోజులకు మరలా అదేవిధంగా మాంసం వచ్చేది. అట్లా 3 సార్లు ఆపరేషన్ జరిగింది. మరి ఇక్కడ తక్కువ కావట్లేదని చెప్పేసి వేరే వాళ్ళు పక్కన వాళ్ళు కూడా చూసి మరి ఇది చాతబడి చేసిరేమో అని చెప్తే, మరి చాతబడి బాగు చేసేవాళ్ళు మంత్రగాళ్ళు వస్తే వాళ్ళు నీకు బాగు చేస్తారు, మంచిగా అవుతుంది అని చెప్పారు. అలాంటి సిచ్యువేషన్లో మరి వాళ్ళని పిలిపించడం జరిగింది. మరి మేము ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి మేకలు అంటే నిమ్మకాయలు అట్లా వాళ్ళకి కోళ్ళు అన్నీ కూడా ఇచ్చాం. ఒకరోజు ఎట్లా ఎక్కడికి వచ్చినాక తక్కువైంది. అయితే అలాగా ఎన్నో బాధలు పడ్డాము. ఆ తర్వాత దేవుళ్ళు గుడిల దగ్గరికి చాలా తిరిగాం, కందూరు చేసాం, మేము ఎన్నో గుళ్ళ దగ్గర కూడా తిరిగాం. అలాంటి సిచ్యువేషన్ మా నాన్నకి అసలు బాగాలేదు. ఒకరోజు అచ్చంపేట ప్రాంతంలో కూడా ఉంటే మాకు అసలు రూమ్ కూడా కిరాయికి లేదనమాట. రూమ్ ఉంటే వాడంతా కూడా వాసన వచ్చేది, భయంకరంగా వాసన రావడం అంటే మనిషి చచ్చిపోతే ఎంత మురుగు వాసన వస్తుందో అలాంటి వాసన మా నాన్న కాలులో నుంచి వచ్చేది. మరి తలకాయ మాంసంలో ఉన్నటువంటి తెల్ల తెల్ల పురుగులు మా నాన్న కాల్లో పడినాయి. రాత్రంతా నిద్ర ఉండేది కాదు, భయంకరమైన పోట్లు. ఆ రోజు కూడా మా నాన్న మంటలు పోట్లని ఏడిచేవాడు, శీలలు కొట్టినట్లుగా. మరి రోజు అరుస్తూ పెద్ద పెద్ద కేకలు వేసేవాడు అనమాట. అలాంటి బాధలు ఎన్నో బాధలు పడ్డాము. మాకు అసలు యేసు ప్రభు అంటేనే తెలియదు. అలాంటి సమయంలో మా అమ్మమ్మ యేసు ప్రభు నమ్ముకుంది. మరి మా అమ్మమ్మ నమ్ముకున్నాక మాకు యేసు ప్రభు, ఆమె కూడా కడుపులో గడ్డ ఉంటే మా ఆమె మరి కడుపులో గడ్డ ఉందని వేరే వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు. అక్కడ ఆమెకు తక్కువ కాక మందిరానికి వెళ్తే స్వస్థత జరిగింది మా అమ్మమ్మకి. ఆ విశ్వాసంతో మరి మాకు కూడా యేసు ప్రభు గురించి చెప్పింది. మేమైతే అసలు నమ్మేవాళ్ళం కాదండి. మేము యేసు ప్రభు దేవుడు అంటేనే మాకు చాలా మన దేవుడు కాదు, మన జాతి దేవుడు కాదని మేము అనుకునే వాళ్ళం. మా తాతగారు మా నాన్న వాళ్ళు అట్లా అందరూ కూడా అనేవాళ్ళు. కానీ మంటల పోట్లు బాగా మరి మా నాన్న బాధపడుతున్నప్పుడు ఆ అభిషేక తైలం అనేది ఉంటుంది, అభిషేక తైలం చర్చిలో ఇస్తారు. మరి అది తీసుకొచ్చి కాలు పూసినప్పుడు మరి అది కొంచెం స్వస్థత కలిగింది. అట్లా ఎంతో మరి హాస్పిటల్ తిరుగుతున్నాం కానీ పూర్తిగా మా నాన్న యేసుప్రభు నమ్ముకోలేదు. అసలు ప్రార్థన అంటే చేపించుకునేవాడు కాదు. మేము మా నాన్నకి మా అమ్మకి మా నాన్న మరి ఆ యొక్క అభిషేక తైలం కాలుకి రుద్దేవాళ్ళం. మరి మా అమ్మ రుద్దేది, నేను రుద్దేదాన్ని, కానీ రుద్దినా కానీ రుద్దించుకోపోయేదన్నమాట. అలాంటి సమయంలో హాస్పిటల్లో వార్డు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఆయన ఉంటే మాకు మురుగు వాసన వస్తుంది కాబట్టి వెళ్ళిపోమని వెళ్ళగొట్టేవాళ్ళు. మాకు రూమ్ కిరాయి కూడా అచ్చంపేటలో ఇవ్వలేదు. చర్చికి పోయిన తర్వాత ఏమైనా మార్పులు వచ్చి మంచిగా అయిన సందర్భాలు ఉన్నాయా? అట్లా మరి మేము ఎన్నో బాధలు పడ్డాం రోజు. అసలు రూమ్ ఇవ్వలేదు. ఒకరోజు అయితే ఆపరేషన్ చేసుకోలేని పరిస్థితి, డాక్టర్ కూడా చేయలేదు. ఒక మంగళాయనతోటి పుండు కోపించుకొని ఆ యొక్క ఎక్కడంటే అంగడిబడిలో ఉన్నాం.
అంగల బడిలో ఉండి ఆ యొక్క రక్తం అడుగులో పడిపోయాడు. అలాంటి సిచ్యువేషన్లో మేము యేసు ప్రభుని నమ్ముకోవడం జరిగింది. మరి మాకు మా అమ్మమ్మ ద్వారా దేవుని తెలుసుకున్నాం. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మా నాన్న మరి భయంకరంగా తాగుబోతుగా ఉన్న మా నాన్న ఆ 5 సీసాల నాటుసారి తాగేవాడు అనమాట. అంతకుముందు మరి బట్టలు కూడా ఉండేది కాదు, ఎన్నో తండాలలో పడిపోయిన వాడు మా నాన్న. మా మామయ్యలు కూడా మోసుకొచ్చేవాళ్ళు, మా బాబాయిలు తీసుకొచ్చే అంత తాగుబోతాడు. ఒక కళ్ళు తాగితే 24 సీసాలు తాగేవాళ్ళు. మాంసం తింటే ఒక గిన్నె నిండే మాంసం తినేవాడు. అలా ఉండేది. యేసు ప్రభుని ఎప్పుడైతే తెలుసుకొని మేము యేసు ప్రభుని నమ్ముకున్నామో మా నాన్న ఆ తాగుడంతా కూడా మానేసి అట్లా దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పటి నుంచి యేసు ప్రభుని నమ్ముకున్నాక మా నాన్న కాలు అనేది మంచిగా అయిపోయింది. తర్వాత మా నాన్న ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముకున్నాడో దేవుడు స్వస్థత పరిచాడో అప్పటి నుంచి మంచిగా ప్రార్థన 3 గంటల రాత్రి లేచి ప్రార్థన చేసేవాడు మా నాన్న. మరి మంచి పాటలు ఆ రాత్రి పాడేవాడు. అట్లా మేము ప్రతిరోజు కూడా మా కుటుంబ ప్రార్థన 7 గంటల ప్రార్థన జరిగేది. మా చెల్లెళ్ళు తమ్ముళ్ళంతా కూడా అక్కడ ఎలాంటి పాటలు పాడారు? అక్కడ మీరు పాటలు పాడేవారా? అక్కడ మేము పాటలు పాడేవారు. ఒకసారి అక్కడ పాడిన పాట పాడి. అక్కడ మేము చిన్నగా ఉన్నప్పుడు మరి నేను పాడినటువంటి పాట మరి దేవుని సన్నిధిలో ఎంతో మా నాన్నగారు పాడేవాడు అనమాట. మరి మా నాన్నగారు పాడేది మేము కూడా పాడేవాళ్ళం. నా చిన్నతనంలో కూడా మంచిగా దేవుని ఆరాధన చేసేవాళ్ళం అనమాట. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము, ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. సూపర్ చాలా అద్భుతంగా ఉంది పాట పాడి వినిపించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వమునెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వమునెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, నమ్మదగిన వాడే నలుదశల నెమ్మది కాక
హరిరావు గారు నాకెవరంటూ చాలా అద్భుతంగా ఉంది. మీ వాయిస్ వింటా ఉంటే ఏదో తెలియని అనుభూతి ఉంది. ఎందుకంటే ఇంత కంచు మోగినట్టు మోగుతుంది మీ కంచం. చాలా అద్భుతంగా ఉంది మాట. మీ మాట తీరు కావచ్చు, పాట తీరు కావచ్చు, అందులో పలికే పాట తీరు మాటలు కావచ్చు, చాలా అద్భుతంగా పాడుతున్నారు మీ పాట. చాలా బాగుంది. అదేవిధంగా మీరు మా నాన్నగారు ద్వారానే మేము దేవుని నమ్ముకున్నాం. ఆ తర్వాత వారిని చూసి నేను పాటలు నేర్చుకున్నానని చెప్పారు. ఒకసారి మీ నాన్న అప్పుడు ఎలాంటి పాటలు పాడేవారు? ఒక్కసారి ఆ పాట పాడి వినిపించారు. మా నాన్నకి ఇష్టమైన పాటనే సరిరారు అన్న పాట. మా నాన్న ఆ పాట పాడేవాడు. తర్వాత మా నాన్న స్తుతి గానమా అన్న పాట కూడా పాడేవాడు. పాడండి. గానమా నా యేసయ్యా నీ త్యాగమే నా ధ్యానము, నీ కోసమే నా శేష జీవితం. స్తుతి గానమా నా యేసయ్యా నాయన స్తుతి చూసి నా రక్షణ శృంగమై, నాయన స్తుతి చూసి నా రక్షణ శృంగమై, నీ నామగానత చేనా శాశ్వత నీ కృపతో, నీ నామగానత చేనా శాశ్వత నీ కృపతో నన్ను పిలచితివా, నన్ను పిలచితివా. స్తుతి గానమా నా యేసయ్యా యేసయ్యా నా స్తుతి గానమా, నా స్తుతి గానమా, స్తుతి గానమా నా యేసయ్యా. సూపర్ సూపర్, చాలా అద్భుతంగా పాడారు. సూపర్ ఉంది పాట. అదేవిధంగా మీ పాటలు పాడుతున్న క్రమంలో ఇప్పుడు చర్చిలలో ప్రత్యేకంగా ప్రార్థనలు ఎప్పుడు పాడుతుంటారు ఆరాధన పాటలు. అలాంటి పాటలు ఏమైనా పాడగలుగుతారా మీరు? ఆరాధన పాటలు ఒకసారి ఆరాధన పాట పాడండి. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణంతా అతిశయము నీకే. నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి
బా 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 సూపర్ ఉంది పాట. నీ వాయిస్, ఈ పాటే బేసికల్గా చాలా అద్భుతంగా ఉంటుంది. దీనికి తోడు మీ వాయిస్, ఈ రెండు తోడైతారు. దీనికి తోడు మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా కొడుతుంది. ఈ మూడు కలయికలతోటి మస్తు పాట, చాలా వినాసొంపు ఉంది. చాలా మంచిగా అనిపించింది పాట. వింటా ఉంటే ఇంకా వినాలనిపించింది. చాలా అద్భుతంగా పాడారు, సూపర్. ఈ నేపథ్యంలో మీరు దేవుని నమ్మకం ముందు చాలా అనేక సమస్యలను ఎదుర్కొన్నాం, చాలా ఇబ్బందుల గురించి చెప్పారు. మరి ఇప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయి? మీరు దేవుని తెలుసుకుని దేవునిలో ఉన్న తర్వాత మీ పరిస్థితులు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి? దేవుడు తెలుసుకున్న తర్వాత మరి దేవుడు నా చిన్నతనంలోనే మరి ఒక 14-15 సంవత్సరంలో నా మ్యారేజ్ అయ్యింది. మరి నాకు 2 బాబుల తర్వాత దేవుడు తన పరిచర్య నిమిత్తమై దేవుడు దర్శనం ద్వారా మాట్లాడడం జరిగింది. దేవుడు తన సేవ చేయమని మరి దర్శనం ద్వారా మమ్మల్ని నాతో మాట్లాడిండు. ఒక తెల్లని వస్త్రాలు అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. నేను ఎప్పుడు కూడా మరి కలర్ వస్త్రాలే ఇష్టపడేదాన్ని, అన్నీ కూడా అలంకారంగా ఉండేదాన్ని. మరి అలాంటి రోజు ఉన్నప్పుడు మరి దేవుడు నాకు ఒక రోజు దర్శనం ద్వారా మాట్లాడి ఒక మిర్రర్, పెద్ద మిర్రరు నా ముందలో పెట్టాడు. అందులో తెల్లని చీర కట్టుకున్న నేను ఒకవైపు ఉన్నాను. మరి మధ్యలో ఒక వ్యక్తి, తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తి, మరి ఆయనకు గడ్డం ఉంది, దాకా మరి నెత్తి కూడా ఉంది. ఆయన నిలబడి ఆయన ఒక మానవునిలాగా వచ్చిండు. ఆయన నిలబడి అంటా ఉన్నాడు, నిన్ను ఇలా చేయలేదు, అన్ని పెట్టుకున్న నేను ఇటువైపు ఉన్నాను, ఎడం వైపు, మరి మధ్యలో ఆ వ్యక్తి ఉన్నాడు, ఇటువైపు ఏమో నాకు మిర్రర్ ఉంది, అది ఆ మిర్రర్లో తెల్లని వస్త్రాలు ధరించుకున్న నేను అందులో ఉన్నాను సంపూర్ణంగా. అప్పుడు ఆయన చెప్తుండు, నేను ఇలా చేయలేదు, అలా చేశాను, నువ్వు నా సేవ చేయాలి, నువ్వు అనేకులకు మరి సువార్త చెప్పాలి, అనేకులకు నా పేరిట ప్రార్థన చేయాలి, నీకు నేను మరి అధికారం ఇస్తున్నానని దేవుడు మాట్లాడిండు. అప్పుడు మేము నిజామాబాద్ జిల్లా బోధనలో మరి పాస్టర్ తిమోతి గారు నేను కలిసి మరి అక్కడ వెళ్ళడం జరిగింది. నిజామాబాద్ జిల్లా బోధన్ పెంటకుర్ద్ అనే గ్రామానికి మేము అక్కడ ఒక్క కుటుంబం ఉంది. మరి అక్కడ మేము సువార్తకి మేము అక్కడ దీవెన అనే ఒక అమ్మాయి ఉంటుంది, వాళ్ళ కుటుంబంలో మేము ప్రార్థన పెట్టాము, అక్కడ పరిచర్య చేసాం. అక్కడ కూడా మేము దాదాపు ఒక 4-5 ఇప్పుడు ఎట్లా ఉంది మీ పరిస్థితి? అంతా ఓకే? ఇప్పుడు ఎట్లా ఉంది మీ పరిస్థితి? అలా సేవ చేసాము. మళ్ళీ ఆ తర్వాత దేవుడు మాట్లాడితే నల్గొండ కూడా దర్శనం ద్వారా వచ్చాము. ఈ ప్రాంతంకి వచ్చిన తర్వాత దేవుడు మమ్మల్ని అద్భుతంగా వాడుకొని దెయ్యాల మీద అధికారం ఇచ్చి ఎంతో మరి స్వస్థతలు, చాలా మరి ఇక్కడ ప్రార్థన చేస్తే ఎంతోమంది బాగుపడ్డారు. ఆయన నామములో ఎంతోమందికి విడుదల, స్వస్థత జరిగింది. రైట్. ఈ సందర్భంలో ఒక మంచి పాట పాడి వినిపించండి. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను ఓదార్చిన, నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా, జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా, నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును, స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. చాలా అద్భుతంగా పాడారు, సూపర్ ఉంది పాట, మంచి పాట పాడారు.